హలో గాయస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం చెక్ ఇఫ్ దేర్ ఇస్ ఎ వ్యాలిడ్ పాత్ ఇన్ ఎ గ్రిడ్. ఓకే, ప్రాబ్లం చూసినట్టయితే ఇన్పుట్ అనేది m ఇంటూ n అనే గ్రిడ్ ఇస్తాడు మనకి. ఓకే, అందులో వాల్యూస్ అనేవి ఉంటాయి, ఇంటీజర్స్. 1 అంటే ఈ సెట్ అయిన ఈ స్ట్రీట్స్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఓకే, చూద్దాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఈ స్ట్రీట్స్ ప్రకారంగా ఈ గ్రిడ్ అనేది ఇచ్చాడనమాట. సో అలా అలైన్ చేస్తేనే ఈ గ్రిడ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఈ స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళడానికి పాసిబుల్ వే ఉందా చెక్ చేయాలి. ఒకవేళ ఉంటే ట్రూ రిటర్న్ చేయాలి, లేదా ఫాల్స్ రిటర్న్ చేయాలి, అంతే. ఓకేనా? చూడండి, ఇక్కడ చూసిన ఎవరికైనా కనిపిస్తుంది ఇది. ఇక్కడ వ్యాలిడ్ వే ఉంది, ఇక్కడ ఈ పాత్ర వెళ్తుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఈ ఎండింగ్ పొజిషన్కి వెళ్ళడానికి ఎలాంటి పాత్ అనేది లేదనమాట. ఇక్కడ చూస్తారా, ఇక్కడ నుంచి ఇటుపక్క దానికి కనెక్షన్ ఉంది, బట్ దీని నుంచి దీనికి కనెక్షన్ లేదు. సో కండిషన్ ఫెయిల్ అయిందనమాట. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ ఇండెక్స్ అనేది ఇది. ఓకే, మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉందనుకో, ఇది ఎండ్ ఇండెక్స్. ఓకే, ఇప్పుడు ఈ సెట్ అయిన 2 అనే స్ట్రీట్ ఇక్కడ ఉంది, అంతేనా? ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉందనుకో. ఇప్పుడు మనం ఈ సెట్ అయిన 2 అనే స్ట్రీట్లో ఏ డైరెక్షన్లో ట్రావర్స్ చేస్తున్నాం? కింద వైపు. ఓకే, ఇందులోని పై వైపు, అంతేనా? క్లియరా? ఓకే, ఇందులో మళ్ళీ కింద వైపు ట్రావర్స్ చేస్తాం. క్లియర్ కదా? సో అంటే ఏంటి, ఒక సెట్ అయిన స్ట్రీట్కి మనం అన్ని పాసిబిలిటీస్, అన్ని డైరెక్షన్లో కూడా చెక్ చేసుకుంటున్నాం. ఓకే, అన్ని పాసిబిలిటీస్ అంటే చూద్దాం. ఒక స్ట్రీట్ అనేది ఎలా ఉంది, ఇది సర్టెన్ i, j పొజిషన్ అనుకో. ఓకే, ఇప్పుడు మనం లెఫ్ట్ ట్రావర్స్ చేయొచ్చు, రైట్ ట్రావర్స్ చేయొచ్చు. ఒకవేళ లెఫ్ట్ ఇండెక్స్ చూసుకున్నట్టయితే ఏంటవుతుంది, పొజిషన్ i, j - 1 అవుతుంది. అదే రైట్ చూసుకున్నట్టయితే i, j + 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 0 త్రో, అంటే 0 రో అనేది డిఫరెన్స్ ఏం లేదు, బట్ కాలం అనేది డిఫరెన్స్ -1 ఉంది. ఓకే, దీన్ని చూసుకున్నట్టయితే రో అనేది డిఫరెన్స్ ఏం లేదు, కాలం అనేది +1 ఉంది డిఫరెన్స్, అంతేనా? ఓకే, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, ఈ కరెంట్ పొజిషన్కి ఈ సెట్ అయిన వాల్యూస్ అనేవి యాడ్ చేస్తే ఈ వాల్యూస్ అనేవి వస్తాయి, న్యూ ఇండెక్స్ పొజిషన్స్, అంతేనా? ఈ వాల్యూస్ అనేవి యాడ్ చేస్తే ఈ న్యూ ఇండెక్స్ పొజిషన్స్ వస్తాయి. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు కోడ్ ఇంప్లిమెంటేషన్ ఏం చేద్దామంటే, ఓకే, ఇంప్లిమెంటేషన్ డైరెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఇనిషియలైజేషన్ మెథడ్ అది క్లాస్ ఎప్పుడైతే డిక్లేర్ చేసుకున్నామో మనం, ఈ మెథడ్ అయినా డైరెక్ట్గా కాల్ అవుతుంది. ఓకే, ఇన్నిట్ సెల్ఫ్ m అనేది ఒకటి తీసుకుందాం. m అంటే ఏంటి, లెన్ ఆఫ్ రోస్ అవుతాయి, n అంటే n ఆఫ్ కాలమ్స్ అవుతాయి. ఓకే, ఫస్ట్ సెల్ఫ్ డాట్ ఈ మెథడ్లో మనం ప్లేస్ చేసుకుంటున్నాం దీని వాల్యూస్ అనేవి ఏంటి, లెన్ ఆఫ్ గ్రిడ్. ఓకే, క్లియర్ చేసుకున్నది. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ n = లెన్ ఆఫ్ గ్రిడ్ ఆఫ్ 0. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఇప్పుడు ఏం చేద్దామంటే విజిటెడ్ అనే ఒక 2 డైమెన్షనల్ అరే తీసుకుందాం. అది ఎందుకు తీసుకుందాం అంటే చూడు. ఓకే, ఇప్పుడు ఈ సర్టెన్ వాల్యూ అనేది ఇలా ఉంది, అదే స్ట్రీట్ నేను ర్యాండమ్గా వేసాను డయాగ్రామ్ అని, నీట్గా రాలేదు చూడండి. సేమ్ ఇలా కనెక్షన్ ఉంది అనుకో, మనం ఇక్కడ ఉన్నాం ప్రజెంట్. ఓకే, ఇప్పుడు మనం ఎటు ట్రావర్స్ అవ్వగలం. ఓకే, ఇప్పుడు మనం ఇటుపక్క వచ్చాం, ఇటుపక్క వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు ట్రావర్స్ అవుతామా? అవ్వకూడదు. ఎందుకు? ఇది ఆల్రెడీ మనం విజిట్ చేసాం.
సో విజిటెడ్లో ఈ సర్టెన్ లొకేషన్ అనేది ట్రూ పెట్టేసుకో. ఓకే, ఇది కూడా ట్రూలో ఉంటుంది. దీని నుంచి మళ్ళీ దీని ట్రూ అన్న సైడ్ ట్రావర్స్ అవ్వకూడదు. విజిట్ అవ్వాలని ఇండెక్స్ మాత్రమే మళ్ళీ ట్రావర్స్ అవ్వాలి. ఓకే, సో ఈ కండిషన్ని మనం చెక్ చేయడం కోసం విజిటెడ్ అనే 2 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ తీసుకొని చెక్ చేస్తాం అనమాట. ఇనిషియల్గా ఏ వాల్యూస్ విజిట్ అవ్వవు, సో అన్ని వాల్యూస్ ఫాల్స్కి ఇనిషియలైజ్ చేసుకో. ఇంటూ సెల్ఫ్ డాట్ ఎన్, ఎన్ కాలమ్స్, అలాగే ఎన్ని అంటే ఎం రోస్. ఓకే, ఇదంతా 2D మ్యాట్రిక్స్ కదా, 2D మ్యాట్రిక్స్ పెట్టుకో. తర్వాత ఒక మెథడ్ అనేది కాల్ చేస్తావు. మెథడ్లో ఏం పారామీటర్స్ ప్లేస్ చేసుకుంటామంటే గ్రిడ్ స్టార్టింగ్ పొజిషన్. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ ఇంకేంటి విజిటెడ్ అనే మ్యాట్రిక్స్ కూడా పాస్ చేసుకో పారామీటర్స్ కింద. ఓకే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన కాన్సెప్ట్ గుర్తుంది కదా, ఏంటి డైరెక్షన్స్ చెప్పాను. సర్టెన్ పొజిషన్స్కి డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను ఇందులో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఇది 1 అనే స్ట్రీట్కి వాల్యూస్ అనమాట. అంటే ఎలా స్టోర్ చేసుకుంటావు, 1కి 0, -1 ఒకటి, 0, 1 ఒకటి. అలాగా ప్రతి స్ట్రీట్కి కొన్ని సర్టెన్ వాల్యూస్ ఉంటాయి. 2కి ఏంటి పై వాల్యూ అంటే రో అనేది మైనస్ అవుతుంది, కాలం కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అలాగే ఇంకేం కాంబినేషన్ ఛాన్స్ ఉంది, రో అనేది కిందకి కూడా వెళ్ళచ్చు. సో రో ఇంక్రిమెంట్ చేయొచ్చు, కాలం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అలా ప్రతిదానికి ఒక సర్టెన్ వాల్యూ అనేది ఉంటుంది. ఇదంతా కలిపి నేను ఒక డిక్షనరీలో స్టోర్ చేసుకున్నాను అనమాట. వెయిట్, స్టోర్ చేసుకున్నాను కదా, కాపీ చేసుకుందాం, ఈ ప్లేస్ దగ్గర పేస్ట్ చేసుకుందాం. ఓకే కదా, డిక్షనరీస్ అన్నీ డైరెక్షన్స్ అనే నేమ్తో స్టోర్ చేసుకున్నాం. 1కి సర్టెన్ వాల్యూ, 2కి అలా ప్రతిదానికి. ఓకే, ఏడవరకు క్లియర్ కదా. ఇప్పుడు చూడండి, ఈ డిఎఫ్ఎస్ అనే మెథడ్ని కాల్ చేసుకున్నాం. ఇది ఆబ్జెక్ట్ లోపల ఉంటుంది కాబట్టి సెల్ఫ్ అనే సింటాక్స్ వాడు. ఓకే, ఇప్పుడు డిఎఫ్ఎస్ అనే మెథడ్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. మనం పారామీటర్స్ ఏంటి యూజ్ చేసాం, ఇవిలా యూజ్ చేసాం పారామీటర్స్, అంతేనా. సెల్ఫ్ ఈ పారామీటర్స్. ఓకే, ఈ పారామీటర్స్లో I, J కాంబినేషన్, అంతేనా, కాల్ చేసుకున్నాం. ఓకే, ఈ వాల్యూ అనేది ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ఒకవేళ ఆ సర్టెన్ వాల్యూ అనేది సెల్ఫ్ M-1, ఓకే, లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ అయితే, అండ్ n అనేది jth ఇండెక్స్ అనేది సెల్ఫ్ డాట్ n-1 పొజిషన్కి ఈక్వల్ అయినట్టయితే, అంటే లాస్ట్ పొజిషన్. ఓకే, ఈ సర్టెన్ పొజిషన్కి ఈక్వల్ అయినట్టయితే మనం పాత్ అనేది ట్రావర్స్ చేసినట్టే కదా. సో రిటర్న్ ట్రూ చేయి లేదా రిటర్న్ ఫాల్స్ చేయి. దీని మధ్యలో ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ ఏంటో రాద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఈ కండిషన్ మనం కాల్ చేసాం, ఒకవేళ దీని మధ్య పాత్ అనేది ఎగ్జిస్ట్ అయితే చివరి దాకా వెళ్తే రిటర్న్ ట్రూ అయింది లేదా రిటర్న్ ఫాల్స్ అయింది. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ఏం చెప్పాను, మనం ఆ సర్టెన్ వాల్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయమని చెప్పాను, విజిటెడ్ ఈక్వల్ ట్రూ, దాన్ని మార్క్ చేసుకో విజిట్ అయినట్టు. ఓకే, చిన్న గ్యాప్ ఇద్దాం, క్లియర్గా ఉంటుంది అర్థమవడానికి. ఓకే, మార్క్ చేసుకున్న తర్వాత ప్రతిదానికి ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ట్రావర్స్ అవ్వమని చెప్పా. డిఎక్స్ డివై ఇన్ డైరెక్షన్స్ ఆఫ్, దేని యొక్క డైరెక్షన్స్ అంటే సెట్ గ్రిడ్ ఉందనుకో, గ్రిడ్ దాని యొక్క డైరెక్షన్స్. ఓకే, అంటే ఐ డైరెక్షన్స్. ఓకేనా, అంటే గ్రిడ్ ఆఫ్ ఐజే. క్లియర్ కదా. మనం డైరెక్షన్స్ అనేది
మెథడ్ బయట రాసుకున్నాం. సో సెల్ఫ్ పెట్టు, దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే కాల్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి 1 ఉన్నదనుకో, ఈ ఎంటర్ ఏరియాని ట్రావర్స్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. డిఎక్స్ అంటే ఇది, డివై అంటే ఇది. ఓకే, ఓకే, ట్రావర్స్ అవ్వకుండా వెళ్తున్నాం. ఇప్పుడు మనకి న్యూ ఎక్స్ కావాలంటే ఏం చేయమని చెప్పాను, ఈ కరెంట్ పొజిషన్కి ఈ వాల్యూస్ అనేవి యాడ్ చేయమని చెప్పా, అంతేనా? అప్పుడే కదా న్యూ ఎక్స్ న్యూ వై వాల్యూస్ వస్తాయి. న్యూ పొజిషన్స్ న్యూ ఎక్స్ న్యూ వై వాల్యూ అంటే, ఓకే, న్యూ వై వాల్యూస్ అంటే కరెంట్ పొజిషన్కి ఇప్పుడు వచ్చిన డైరెక్షన్స్ అనేవి యాడ్ చేయమని చెప్పా, అంతేనా? డిఎక్స్ డివై వచ్చిందా? ఓకే, ఇప్పుడు వచ్చిన వాల్యూస్ అనేవి వ్యాలిడ్గా చెక్ చేయాలి, అంతేనా? అంటే న్యూ ఎక్స్ వ్యాలిడ్ అంటే ఏంటి, 0 కన్నా లెస్ దాన్ ఉండకూడదు. బౌండరీ చెకింగ్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ. అలాగే న్యూ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఇది ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ ఎం అవ్వకూడదు. ఓకే, ఎం రోస్ కానీ ఇండెక్స్ నెంబర్ ఎమ్ కానీ ఎమ్ కానీ ఎక్కువగానే ఉండకూడదు. ఎక్స్ చెక్ చేస్తావు, వై కూడా చెక్ చేయాలి కదా. సో చెక్ చేద్దాం. న్యూ ఎక్స్ కదా, న్యూ వై ఎంత పొజిషన్. ఓకే, ఎప్పుడైతే ఈ రెండాట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయిందో బౌండరీ ఎర్రర్ వస్తుంది. సో కంటిన్యూ చేసే, ఇక్కడ స్కిప్ చేసేదాన్ని, ఆ సర్టెన్ డైరెక్షన్ స్కిప్ చేసే, ఆ చాయిస్ మనం వెళ్ళకూడదు. ఇప్పుడు లేదా ఆల్రెడీ విజిట్ అయిన ఇండెక్స్ చూసుకున్నారా, ఇందులో చెప్పాను ఈ సర్టెన్ వాల్యూకి మనం వచ్చాం, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. వెళ్ళే ముందు ఏం చెక్ చేయాలి, ఆల్రెడీ ఆ సర్టెన్ న్యూ ఎక్స్ న్యూ వై అనే వాల్యూ విజిటెడ్లో ఉందా లే చెక్ చేస్తాం. ఒకవేళ విజిటెడ్ ఉంటే వెళ్ళకూడదు, ఒకవేళ విజిటెడ్ ఉంటే అది కూడా స్కిప్ చేసే. మీరు రెండు కలిపి పై స్టేట్మెంట్లో పెట్టుకోవచ్చు, ఇఫ్ కండిషన్లోనే ఇంకో ఆరు పెట్టుకొని, బట్ చూడడానికి నీట్గా ఉంటుందని కింద పెట్టాను అంతే నేను. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ పెట్టేసావు, క్లియర్. ఇక్కడ వరకు అన్నీ బాగానే ఉన్నది. తర్వాత చూడండి, ఓకే, కనెక్షన్స్ అనేవి చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ రెండు చూసుకోండి, ఇక్కడ ఈ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ కనెక్షన్ అనేది ఉంది, బట్ సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ కనెక్షన్ లేదు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో పాసిబుల్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి, ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఈ రైట్ సైడ్ వాల్యూలో అంటే ఈ సర్టెన్ పొజిషన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అందులో ఇంక్లూడ్ అయ్యే. ఓకే, బట్ ఈ రైట్ దాన్ని ఈ న్యూ ఎక్స్ న్యూ వై వాల్యూ తీసుకున్నట్టయితే దీని దాంట్లో పాసిబుల్ వాల్యూస్లో లెఫ్ట్ సైడ్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు, దీని పాసిబిలిటీ ఏంటంటే పై వాల్యూ కింద వాల్యూ అవుతుంది. ఓకేనా, మనం అలాగే ఇప్పుడు ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగలమని చెక్ చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ డైరెక్షన్ చెక్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి ప్రీవియస్ ఇండెక్స్కి రాగలమా లేదని చెక్ చేయాలి. ఓకే, ప్రీవియస్ ఇండెక్స్కి వెళ్ళగలిగితే మధ్యలో కనెక్షన్ అనేది ఉన్నట్టు. క్లియర్, చూద్దాం. బ్యాక్వర్డ్ అంటే బిఎక్స్ అని రాసుకుంటున్నాను, బీవై ఇన్ సెల్ఫ్ డాట్ డైరెక్షన్స్ ఆఫ్ గ్రిడ్ ఆఫ్ వాల్యూస్ ఏంటి, న్యూ ఎక్స్కి న్యూ వైకి. ఓకే, మర్చిపోక మనం ఇక్కడి నుంచి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావర్స్ అవుతున్నాం. ఇక్కడ ట్రావర్స్ అయిపోయాక మళ్ళీ వెనక్కి వెళ్ళగలమని చెక్ చేస్తున్నాం అనమాట. అంటే న్యూ ఎక్స్వై పొజిషన్ నుంచి పాత ఐజే పొజిషన్కి వెళ్ళగలుగుతున్నామా లేదా. ఓకే, న్యూ ఎక్స్ న్యూ వై ఈ పొజిషన్లోనే అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటున్నాం. ఓకే, బాగానే ఉంది. ఒకవేళ ఇఫ్ న్యూ ఎక్స్ ప్లస్ దాని యొక్క పాసిబిలిటీ ప్లస్ చేస్తే ప్రీవియస్ ఇండెక్స్కి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. న్యూ వై ప్లస్ బీవై ఈక్వల్ టు జే. ప్రీవియస్ ఇండెక్స్కి ఈక్వల్ అయితే కనెక్షన్ అనేది ఫామ్ అయినట్టు ఇక్కడ. ఓకే, కనెక్షన్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అది వ్యాలిడ్ కేస్ అని అర్థం. వ్యాలిడ్ కేస్ ఏం చేయాలి, రికర్సివ్గా ఫంక్షన్ అనేది కాల్ చేయాలి.
అంతేనా? రికర్సివ్గా ఫంక్షన్ అనేది కాల్ చేద్దాం ఇక్కడ. ఇఫ్ సెల్ఫ్ డాట్ డిఎఫ్ఎస్ కాల్ చేయి. ఈసారి ఏంటి, వాల్యూస్ అనేది అప్డేట్ చేయి. మనకి ఇది ఆల్రెడీ వ్యాలిడ్ ఐడి అనేది. ఇప్పుడు మనకి ఏంటి, న్యూగా వ్యాలిడ్ ఏం చెక్ చేసాం, న్యూ ఎక్స్ న్యూ వై చెక్ చేసాం. క్లియర్ కదా? ఒకవేళ చూడండి, ఇక్కడ మనం కాల్ చేసాం, ఇదంతా ట్రావెల్స్ అవ్వకుండా వెళ్ళింది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ట్రూ అయిందో, ఈ కండిషన్ అనేది ట్రూ అయిందో అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ ట్రూ ఎక్కడికి వెళ్తుంది, ఈ సెట్ అయిన పొజిషన్కి వెళ్తుంది అనమాట. అంటే ఇది అలా రికర్సివ్గా కాల్ చేస్తుంది అనమాట. రికర్సివ్గా ఎప్పుడైతే కాల్ చేస్తే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యిందో, కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి, లేదంటే రిటర్న్ ఫాల్స్ అయిపోతుంది. ఫాల్స్ అనే కండిషన్లో రిటర్న్ ట్రూ చేయదు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, బట్ చూడండి అర్థమవుతుంది. ఒకసారి రన్ చేద్దాం, ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయేమో. ఓకే, ఏంటి మిస్టేక్, పారెన్సిస్ ఒకసారి రన్ చేస్తున్నాను. రాంగ్ ఆన్సరా, ఒకసారి చూద్దాం మిస్టేక్ ఎక్కడ ఉందో. గైస్, ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందంటే, మనం చెక్ చేయాల్సింది న్యూ ఎక్స్ పొజిషన్ అలాగే న్యూ వై పొజిషన్ చెక్ చేయాలి కదా. మనం ప్రీవియస్ ఇండెక్స్ చెక్ చేస్తున్నాం. ప్రీవియస్ ఇండెక్స్ ఎప్పుడు ట్రూ వై మనం ప్లేస్ చేసుకున్నాం. సో రాంగ్ ఆన్సర్ ఇప్పటివరకు వచ్చింది. ఓకే, యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తాం గైస్. ఒకవేళ వీడియో చూసిన సేపు నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో క్వశ్చన్ అర్థమైందో లేదో, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు ఆన్సర్ అనేది అర్థమైందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.